నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 5గురు మృత్యువాత పడ్డారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్ చింతలకు చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాలకు బాసరకు వచ్చింది. దాదాపు 18 మంది కుటుంబ సభ్యులు బాసరకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం గోదావరిలో తేలిన ఇసుక మెట్టల వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా 5గురు యువకులు గోదావరి నదిలో మునిగి గల్లంతయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులను రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్ గా గుర్తించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రతిష నిర్మల్ జిల్లాలో బాసర పుణ్యక్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ చెందిన కుటుంబకు సంబంధించిన వారు విహారయాత్రకు రావడం జరిగింది. వీరి విహారయాత్ర కాస్త విషాదయాత్ర మారిందని చెప్పవచ్చు. బాసర పుణ్యక్షేత్రంలో అమ్మవారిని దర్శించేందుకు హైదరాబాద్ కు చెందిన దాదాపు 18 మంది ఈ రోజు ఉదయం బాసరకు చేరుకోవడం జరిగింది. బాసరకు చేరుకున్న తర్వాత బాసర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు గోదావరి నదిలోకి దిగడం జరిగింది. అయితే ఈ వచ్చిన 18 మందిలో 4 యువకులు ఈత రాక ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అటు పోలీసులతో పాటు ఇటు గజయితాలకు కూడా సమాచారం అందించడం జరిగింది. స్థానికులు కూడా వీరిని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు మాత్రం నీటిలో మునిగి మృత్యువాత పడడం జరిగింది. ఒకసారిగా విహారయాత్రకు వచ్చిన వారి కుటుంబ సభ్యులు వారి రోదనను మిన్నంటాయి. వారు కన్నీరు ముందుగా విలిపిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో రాకేష్ 17 సంవత్సరాలు, అలాగే వినోద్ 18 సంవత్సరాలు, మదన్ 18 సంవత్సరాలు, అదే భరత్ నలుగురు యువకులు అక్కడిక్కడే చనిపోవడం జరిగింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి దానికి బాసర పోలీసులు వీరి వెంటనే అంబులెన్స్ రప్పించి అంబులెన్స్ లో స్థానిక ప్రాథమిక హాస్పిటల్ కు తరలించడం జరిగింది. హాస్పిటల్లో సైతం సిపిఆర్ చేసి వేరేమన్నా బతుకున్న అవకాశం ఉంటే బతికించేందుకు కూడా డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు కూడా వీరు అప్పటికే చనిపోయినట్టు పోలీసులు వైద్యులు చెప్పడం జరిగింది. ఇంతో వీరిని పోస్ట్ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం బాసర ఏరియా ఆసుపత్రి తరలించడం జరిగింది. ఒక్కసారిగా 4 చనిపోవడం ఈ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో విషాదంగా మారింది. వీరి విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నుగా రోధిస్తున్నారు. అయితే బాసర పుణ్యక్షేత్రంలో శాశ్వతంగా ఈ బాసర ఘాట్ల వద్ద గోదావరి నది ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రజలు, భక్తులు కోరుతున్నారు. తరచుగా ఈ గోదావరి నదిలో ఈతరాక మునిగిపోవడం, లేదంటే చుట్టుపక్కల ఇటు నిజామాబాద్ సంబంధించిన వ్యక్తులు కానీ, ఇటు మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులు కానీ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఖచ్చితంగా ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అలాగే బారికేడ్లను ఏర్పాటు చేయాలి, అలాగే నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఇటు భక్తులను అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అక్కడ గోదావరి నదికి సంబంధించిన దాని నీటి ప్రవాహానికి సంబంధించి సమాచారం సరిగా తెలియక ఆ నీటిలో పడి దాని గోదావరి నది లోతు చేయక ఎంతో ఉత్సాహంతో గోదావరి నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మటుకు ఇప్పటికే మృత్యువాత పడడం జరిగింది. ఇక్కడ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పడడంతో పాటు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజలను ఇటు భక్తులను అప్రమత్తం చేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఒక పోలీస్ సంబంధించిన అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వతంగా 24 గంటలు పర్యవేక్షణ ఉంచడంతో పాటు గజయితలను కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. అయితే ఈ సంఘటన మాత్రం ఇక్కడ జిల్లాలో మాత్రం పూర్తిగా విషాదం నింపని చెప్పొచ్చు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వము ఇటు బాసరకు సంబంధించిన పోలీసులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రత్యూష. రైట్ రాజు.